నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో శ్రీ 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 శాంభవీమాత జలకడవల ఉత్సవాలు విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి దంపతులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన జలకడవలను నెత్తిన పెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ శాంభవీమాత అమ్మవారికి సమర్పించారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన జలకడవల ఊరేగింపులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పెందోట సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ శాంభవీమాత అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించారు. మహిళలు పంచామృతాలతో కూడిన జలకడవలను అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో తమ మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కుంభోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ జలకడవల ఉత్సవం విశ్వబ్రాహ్మణ కుటుంబాల మధ్య ఐక్యతకు, సోదరభావానికి, బంధాలు బంధుత్వాలకు నిదర్శనంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ 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 శాంభవీమాత అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తి, సంప్రదాయం, ఐక్యత ఈ మూడూ కలగలిసిన శ్రీ శాంభవీమాత జలకడవల ఉత్సవాలు నేరడ గ్రామంలో భక్తి పరిమళాలను వెదజల్లాయి. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.